పురుషోత్తమా పవిత్రోత్తమా పుత్రోత్తమా యాజకోత్తమా 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 హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తగిటత హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పొలకించిన తనువు నాట్యము చేసి పొలకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన నన ధిరన ధిరన నన తోం తోం తాంగిడి కెడుకు తోం 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 తాంగిడి కెడుకు తోం తోం స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం ధనిస మమ మమ ధనిస గాగదు గాగ మదని సా స స స స దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే నన్ను నడిపించుట నీకు సాధ్యమే
పూజనీయులైన తండ్రి గారా, పూజ్య గురువులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే అమ్మ వరతరంగిన మాతబడిలో చేరి ఆమె యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్ర ప్రకృతి సౌందర్యానికి ప్రీతిక. నీలి ఆకాశం ప్రతిబింబం వలె మెరిసే సముద్రపు నీరు ప్రశాంతతనిస్తుంది. అలల తరాన్ని తాకుతూ వచ్చే శబ్దం ఒక మధురమైన సంగీతంలా అనిపిస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో సముద్రం స్వర్ణకాంతులతో మెరిసిపోతుంది. సాయంత్ర సమయంలో ఎర్రటి కాంతులు నీటి మీద పరుచుకుని అద్భుతాన్ని సృష్టిస్తాయి. సముద్రపు అలలు ఎప్పటికప్పుడు కదులుతూ జీవితం నిరంతర ప్రయాణమని గుర్తు చేస్తాయి. గాలి సవడిలో కలిసి వచ్చే ఉప్పని వాసన మనసుకు హాయినిస్తుంది. తీరంలో నడుస్తూ అలలతో ఆడుతుంటే ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగిస్తుంది. ఇటువంటి అబ్బరపరిచే ప్రాంతంలో వెలిసే సునామీ సైతం ఆపే ప్రాంతం వెలసిన మాత వరతరంగిన మాత. వచ్చిన భక్తులకు ఒట్టి చేతులతో పంపక తన కుమారుని యేసుక్రీస్తుని యొక్క దీవెనలతో పంపుతూ ఆదరించే మాత వరతరంగిన మాత. ఈనాడు 25 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటున్న మనకు దేవుని యొక్క దీవెనలు కురిపించాలని వచ్చినటువంటి విజయవాడ మేత్రాణులు శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజా తండ్రి గారికి హృదయపూర్వకముగా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. రెండవదిగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, హెరల్డ్స్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ అనే 3 సభలను స్థాపించినటువంటి గురుశ్రీ జోస్ కైమిలెట్టి గారు ఒకప్పుడు విజయవాడ మేత్రాసనంలో గురువుగా, తన మొట్టమొదట సహాయ గురువుగా ఇదే వరతరంగిన మాతలో పనిచేస్తూ అనేక విధములుగా సేవ చేసినటువంటి జోస్ కైమిలెట్టి గారు ఫౌండర్ గారు అదే వరతరంగిన మాతలో చేరి తన చివరి శ్వాసను మరణించి పరలోక రాజ్యము చేరారని చెప్పేసి నమ్ముతున్నాం. మరి ఈ దినము ఆయన యొక్క జన్మదినాన్ని కొనియాడడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయముగా భావిస్తూ ఈనాడు ప్రత్యేక విధముగా తండ్రి గారిని మా ఫౌండర్ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించమని కోరుకుంటూ వచ్చిన మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి బోబన్ ఫాదర్ గారికి, సెయింట్ జోసెఫ్ ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ యాంథోనీ క్రూస్ గారికి, కూడి వచ్చిన గురువులందరికీ కూడా హృదయపూర్వకముగా విచారణ ప్రజలందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుతున్నాను. తండ్రి గారి యొక్క పూజను మా యొక్క విచారణ పుణ్యక్షేత్రం వచ్చిన భక్తులందరికీ తల్లి దీవించాలని, మేలు చేయాలని ఈ పూజను సమర్పించవలసినగా హృదయపూర్వకముగా కోరుతున్నాను. పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజ్య గురువులు, మఠవాసినీలు, సహోదరి సహోదరులారా, చిన్నబిడ్డలారా, ఈరోజు మనం వరతరంగిణి మాత పుణ్యక్షేత్రంలో ఈ వరతరంగిణి మాత ఆలయం యొక్క సిల్వర్ జూబిలీ అంటే 25 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాలు మనకు తన ఆశీర్వాదాలు దయచేసిన యేసు ప్రభునికి, అదేవిధంగా మరియమాత మనందరి కోసం తన విజ్ఞాపనలు అందించి మనందరినీ అనేక విధాలుగా ఆదుకున్న మరియ తల్లికి ఈరోజు మనందరం వందనాలు సమర్పించబోతున్నాం. ప్రతి
పుణ్యక్షేత్రానికి ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఎలా ప్రారంభమైంది ఇది? ఒక్కసారి ఊడిపడిందా? లేదు. మేము చిన్నప్పుడు సెమినార్లు చదువుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉండేది. ఇటాలియన్ ఫాదర్స్ వాళ్ళు హాలిడేస్కి వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కొందరు. కాకపోతే చక్కగా సరదాగా బీచ్ మీద ఒక హౌస్ ఉండేది, ఒక ఇల్లు ఉండేది. నిదానంగా ఇక్కడ 1981 సంవత్సరంలో యాదాల బాలస్వామి ఫాదర్ గారికి ఏదో ఒక పుణ్యక్షేత్రం ప్రారంభిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం కలిగింది. ఎందుకంటే ఆయన ఏదో ఒక కలగన్నాడు. ఆ కలలో మరియమాత పడవలో ఉన్నట్లు, ఆ మరియమాతను పడవలో చూసి ఇక్కడ మనకి ఒక పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుంది కదా, బహుశా ఈ కళ ఒక ప్రేరణ కాబోలు అని అనుకున్నాడు. ఆ విధంగా అనుకొని అక్కడప్పుడు ఆ రోజు మన మేత్రాణ వారికి చెబితే, తుమ్మా జోసెఫ్ మేత్రాణ వారికి చెబితే ఆయన ప్రోత్సహించారు. అప్పుడు 1988లో ఒక చిన్న పుణ్యక్షేత్రాన్ని నిర్మించి, అదేవిధంగా 1988 సంవత్సరంలో మందిరాన్ని నిర్మించి 2000 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఒకళ్ళైతే గొయ్యి దొవ్వి నాటేవాళ్ళు, ఇంకొకళ్ళు అక్కడ మొక్కని నాటేవాళ్ళు, ఎవరో నీళ్లు పోసేవాళ్ళు, ఎవరో మొక్కని పెంచేవాళ్ళు, తర్వాత వచ్చే వాళ్ళు మామూలుగా ఆ చెట్టు యొక్క పండ్లను ఆస్వాదిస్తూ ఉన్నారు. జీవితంలో ఇది కదా మామూలుగా జరిగేది. కాబట్టి మనం ఎవరు చేశారనే విషయాన్ని ఈరోజు కొంచెం మనం గమనించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ప్రభు మనకి దయచేస్తున్న వరాలకు గాను ముఖ్యంగా ఈరోజు ప్రభునికి ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యంగా వరతరంగిణి మాతకి మన ధన్యవాదాలు తెలపాలి. సహోదరి సహోదరుల జీవితంలో ఎన్నో విషయాలు మనం కూడా ప్రభు దగ్గర నుంచి పొందుతూ ఉంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. ఎట్లాగంటే ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అంత జరిగిపోయింది, ఏదో మనకెవరో బాకీ ఉన్నట్లు. కాబట్టి వాళ్ళు ఇతరులు మేలు చేసినా సరే మనం దాన్ని గుర్తుంచుకో. అది మానవుల సహజమైన వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందన్నమాట. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి, ప్రభు నా జీవితంలో నాకేం చేశాడు, ఎన్నిసార్లు నాకు అనేక మంచి కార్యాలు చేశారు, అనేక ఆశీర్వాదాలు నాకు ఇచ్చారు. ఆ ఆశీర్వాదాలకు గాను నేను ఒకసారైనా ప్రభునికి నా ధన్యవాదాలు సమర్పించానా లేదా? లేకుంటే నా జీవితం ఎలా సాగుతుందో ముందుకి దేవుని మీద ఆధారపడి నేను వెళుతున్నానా? దేవునికి దగ్గర నుంచి నాకు వచ్చిన అన్ని మంచులకు గాను నేను ఏమన్నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నానా లేదా? ఆయనకు నాకు దయచేసే అన్ని మంచి కార్యాలకు నేను నా జీవితంలో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నానా లేదా అని మనం ఈ పండుగ రోజున ముఖ్యంగా ఇంకొకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ పండుగ పూజ నెరవేర్చుటకు గాను మొట్టమొదట మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను మా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. చూపుము ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సకల వరముల ప్రదాతవైన తండ్రి, మేమును నీవు మాకు దయచేసిన సమస్త వరములను నీ నుండి పొందినవే. నీ అపూర్వ ప్రేమను మేము గుర్తించునట్లు చేయుము. మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ నిన్ను ప్రేమించుటను మాకు నేర్పుము. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారా మేము క్రీస్తు ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 1-2 వచనములు మరియు 8వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రభువు సినాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమని చెప్పాను. నేను మీకు ఈయనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచ్చట భూమిని ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. 8వ వచనము. మీరు 7 సారులు 7 ఏండ్లను లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనమును చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా
మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకునిన భూములు ఈ ఏడు మరల మీ వరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనునప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండు. ఇది ఏలిన వారి వాక్కు. నేను మరువను నా యేసయ్యా. ఈనాటికైనా నేను వీడను, నిన్ను మరువను. సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా. సర్వం సకలం నీవే యేసయ్యా, కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. కైనా నిన్ను వీడను, మరువను. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా. నా సర్వం సకలం నీవే యేసయ్యా, జీవం మార్గం నీవే యేసయ్యా. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. మిమ్ము స్మరించినప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలు అర్పింతును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషంతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు
సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మీకు ఎప్పుడును నా హృదయమున స్నానమున్నది కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగా భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును సువార్త కొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతిరి. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములగు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువాక్కు. వందనములు. శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఐదవ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ గంప క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మన పుణ్యక్షేత్రం యొక్క ఈ ఆలయం యొక్క రజత జూబిలీ కాబట్టి జూబిలీని గురించి కొన్ని విషయాలు చెబుదాం. ఈ జూబిలీ మూలంగా మనం క్రైస్తవులుగా ఎలా మెలగాలి అనే విషయాన్ని గురించి చెప్తాను. జూబిలీ అనేది బైబిల్లో ఒక మహావార్షికోత్సవం. ఇది లేవియ కాండం 25వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లు ఎలా ప్రారంభమవుతుంది? బూరలను ఊదడంతో ప్రారంభమవుతుంది. ఈ ఊదబడే బూర పేరు షోఫార్. దీన్ని గొర్రెపోతు కొమ్ముతో చేస్తారు. హీబ్రూ భాషలో గొర్రెపోతును యోబేల్ అంటారు. ఈ యోబేల్ నుండే ఈ జూబిలీ అనే పదం వచ్చింది. నిదానంగా అన్ని భాషల్లోకి ఈ పదాన్ని తర్జుమా చేశారు. కొందరు జూబిలీ అనే అంటూ ఉంటారు అన్ని చోట్ల. బైబిల్ గ్రంథంలో లేవియ కాండంలో యావే దేవుడు స్వయంగా ఈ జూబిలీ సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఎలాగైతే సృష్టిలో 7వ రోజున విశ్రాంతి దినంగా ఏర్పరచాడో అలాగే ప్రతి 7వ సంవత్సరాన్ని సబ్బతు సంవత్సరంగా ఎంచి 7 సబ్బతు సంవత్సరాల తరువాత వచ్చే సంవత్సరాన్ని ఒక మహా సబ్బతు సంవత్సరంగా పరిగణించి దాన్నే జూబిలీ సంవత్సరం అని నిర్ణయించారు. ఈ విధంగా యూదా సమాజంలో ఈ జూబిలీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ 50వ సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యతను మనం ఏం చేస్తున్నాం? దాన్ని 25వ సంవత్సరానికి కూడా అన్వయించి దీన్ని మనం అన్ని చోట్ల వేడుకగా చేసుకుంటున్నాం. మొదట రజత జూబిలీ మొదలు పెడతాం, తర్వాత స్వర్ణ జూబిలీ అంటాం, తర్వాత చాలా జూబిలీలు ఉంటాయి. కొందరికి బాగా తెలుసు, నాకు బైహార్ట్ రాదులేండి. కానీ 2 సార్లు మామూలుగా ఈ రజత జూబిలీ స్వర్ణ జూబిలీ బాగానే చేశాను పోయిన 12 సంవత్సరాల్లో. సరే, లేవియ కాండం 25వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి ఏబదివ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. అది జూబిలీ సంవత్సరం అంటే ఈ సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం కాదు. ముఖ్యంగా ఏమిటంటే ఆ సంవత్సరాన్ని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఇది హితవత్సరము. హితవత్సరము అంటే ఏమిటి? అందరికీ మేలు చేసే సంవత్సరము, ఇది మేలు చేసే కాలము అని దీని భావం. ఇది అందరికీ లాభదాయక సంవత్సరమని, లాభదాయక సమయమని దీని భావం. యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజల దాస్య విమోచకుడు. వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో దాస్యం చేశారు, బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన విమోచించాడు. ఆయన తన ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విముక్తి గావించి వారికి ఒక భూమిని, అంటే తాను వాగ్దత్త భూమిని ఆయన వారికి ప్రసాదించి వారందరినీ తన ప్రజలుగా రూపొందించాడు. తాను సంపాదించిన ఈ విముక్తి ఎప్పుడూ సజీవంగా ఉండాలని, తన ప్రజలందరూ విముక్తులుగా ఉండాలి కానీ బానిసలుగా మళ్ళీ పెరగకూడదని ఆయన వాళ్ళని వారించాడు. ఎప్పుడు వాళ్ళు సజీవంగా ఉండాలని, వాళ్ళలో ఏ రకమైన దాస్యాలు చోటు చేసుకోకూడదని, పేదలు, దీనులు, అల్పులు, బలవంతులు ధాటికి నలిగిపోకూడదని ఈ జూబిలీ సంవత్సరాన్ని విమోచన సంవత్సరంగా ప్రకటించాడు యావే ప్రభు. తన ప్రజల మధ్య ఇటువంటి భేదాలు ఉండకూడదు. అందరూ సమానులు, అందరూ దేవుని బిడ్డలు. కాబట్టి వాళ్ళలో ఇటువంటి తారతమ్యాలు ఉండకూడదని యావే ప్రభు ఎంతగానో వాంఛించాడు. అందుకే ఈ జూబిలీ సంవత్సరంలో ఏమని చెప్పాడు? భూమి సేద్యము చేయబడదు, భూమి సేద్యము చేయబడదు.
అంటే ఓ సంవత్సరం ఏం పండించకూడదు అని అర్థం. అది. రెండవది, భూమి పట్టాదారునికి తిరిగి చేరుతుంది. ఎవరైతే మొట్టమొదటి పట్టాదారుడో ఒకవేళ 2 సార్లు అమ్మినా సరే ఆ భూమిని తిరిగి వాడికి ఇచ్చేసేయాలి. ఎవరైతే మొదటి నుంచి పట్టాదారుడో అతనికి ఈ భూమి తిరిగి చెందుతుంది. అది రూల్. అది తరువాత అతడు తన భూమిని స్వాధీనము చేసుకొనును. ఎప్పుడో ఎక్కడో ఉన్నా సరే వచ్చి తన భూమిని స్వాధీనం చేసుకుంటాడు. జూబిలీ సంవత్సరంలో రుణమాఫీ జరగాలి. అందరూ ఎవరు బాకీ ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా అప్పులు తీర్చలేకపోతే వాళ్ళని మాఫీ చేయాలి. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళని అప్పు లేదని వాళ్ళకి రాసేయాలి. తర్వాత ఎవరికి బాకీ ఉండకూడదు. ఎవరైనా అప్పులను తీర్చలేకపోయినచో వాళ్ళను మన్నింపవలెను, అప్పులను రద్దు చేయాలి అనేది ఆ లేవియ కాండంలో ఉన్న ప్రభు చెప్పిన మాట. తోటి ఇజ్రాయేలీయులను బానిసలు చేయకూడదు. ఒకవేళ బానిసలుగా ఉంటే ఈ జూబిలీ సంవత్సరంలో వారిని స్వతంత్రులను చేయమని యావే ప్రభుని ఆదేశము. అలాగే తాను ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చిన వాగ్దత్త భూమి తన సొంతం కాబట్టి ఆ భూమిని ఎవరు స్వాహా చేయకూడదు, ఎవరికి బాకీ ఉండకూడదు. ఇది యావే ప్రభుని సంకల్పం. కాబట్టి ప్రతి జూబిలీ వెనుక ఉన్న దేవుని సంకల్పాన్ని, ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. అందుకే హితవత్సరం అని చెప్పాను నేను. అంటే ఏంటి? ఇటువంటి జూబిలీ సంవత్సరంలో మనుషులు చేయవలసిన విషయం ఏమిటి? పరులను మన్నించడం, వారికి న్యాయం చేయడం. కేవలం ఈ పనులు చేయటమే కాదు, ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం. ఎవరి దేవుడు, ఎందుకు ఇలా చేయమంటున్నాడు, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవడం, అతనికి విధేయులై ఉండడం, తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పినది చేయడం, విధేయులై ఉండటం. ఇది మనందరం చేయవలసిన పని. కాబట్టి జూబిలీ అంటే ఏదో పండుగ చేసుకోవడం కాదు. కొన్ని విషయాలు అర్థం చేసుకొని మనం కూడా మన జీవితంలో వాటిని పాటించాలి. అదే జూబిలీ యొక్క విశిష్టత. ఈరోజు మనం 2వ పఠనం ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ నుంచి చదివాం. అప్పుడు పౌలు ఎక్కడున్నాడు? అది వ్రాసినప్పుడు ఆయన ప్రభుని కోసం చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. అక్కడ చెరసాలలో ఉండి తన ప్రజలకు ఉత్తరం రాస్తాడు. ఈ సంఘానికి జాబు వ్రాస్తూ తన మనోభావాలను వారితో పంచుకున్నాడు. తన అంతిమ కోరికను 9-11 వచనాల్లో తాను వ్యక్తపరిచాడు. ఏమంటాడు? జ్ఞానములోను అన్ని విధములకు వివేచనముతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలని నేను ప్రార్థించుచున్నాను. చూడండి, మీ ప్రేమ వర్ధిల్లాలి, మీలో ప్రేమ పెరగాలి అని నేను ప్రార్థించుచున్నాను అంటాడు. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. మీ మనసుల్లో ప్రేమ ఉంటే ఎప్పుడు ఏది మంచిదో దానినే మీరు ఎన్నుకొనగలుగుదురు. ఆ విధంగా దాన్నే పాటించగలుగుదురు. అప్పుడు క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారుగాను, అంటే మంచి హృదయాలతో, స్వచ్ఛమైన హృదయాలతో క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ముందు నిర్దోషులుగా ఉండగలుగుదురు అని. చూడండి ఎటువంటి దీవెనకరమైన మాటలు రాశాడో, వాళ్ళను ఎలా చూడాలని అనుకుంటున్నాడో చూడండి పౌలు గారు. ఈ విధంగా తన క్రైస్తవుల గురించి తాను ఆలోచిస్తూ ఉంటాడు. నా ప్రజలు ఇలా ఉండాలి. ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా ఎవరైతే ఈ సువార్త పరిచర్యలో ఉంటారో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎవరంటే తన సంఘం. చూడండి, ఇక్కడ చాలా మంది ఫాదర్ గారు ఉన్నారు కదా. ఫాదర్ గారులు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘం ఉంది, ఒక్కొక్క విచారణ ఉంటుంది. ఆ విచారణతో అనేక సంఘాలు ముడిపడి ఉంటాయి. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఈ విధంగా తమ సంఘాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమని? మీరందరూ జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీలో ప్రేమ వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నామయ్యా. మరి మీరేం చేస్తున్నారు? అందువలన మీరు కూడా ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలుగుదురు
అప్పుడు ప్రతిదినము మీరు కల్మషము లేని వారుగాను నిర్దోషులుగాను ఉండగలుగుదురు అని వాళ్ళు కూడా మీ అందరినీ కోరుకునేది ఇదే. ప్రతి వ్యక్తి ఎవరైతే ఒక సంఘానికి ఆయన పాలకుడో ఆ సంఘాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మన సంఘాల గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఇటువంటి సమయంలో, జూబిలీ సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనకు అనేక మేలులు చేశాడు. దానికి మనం చేయవలసింది ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చేసిన మేలును కలకాలం గుర్తించుకోవడమే కృతజ్ఞత. మేలును గుర్తించుకోవడం అదే కృతజ్ఞత. మనకు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి. ఎవరన్నా మనకు ఉపకారం చేస్తే అపకారం చేయకోకుండా ప్రత్యుపకారం చేయాలి. నేల తల్లి ఒడిలో ఒదిగిన విత్తనం వర్షపు జల్లులకు మొలకెత్తి భూమాతకు చేతులు ముకిలించి నమస్కరిస్తున్నట్లుగా కృతజ్ఞత అనే సుగుణం ప్రతి మనిషిలో ఒక 1000 రేకుల పద్మమై వికసించాలన్నాడు ఒక కవి. ఎట్లాగైతే ఒక మొక్క పైకొస్తుందో భూమి నుంచి, అదేవిధంగా ఎవరైతే ఇతరుల దగ్గర నుంచి కొన్ని విషయాలు పొందారో, అనుగ్రహాలు పొందారో, వాళ్ళ మనసులు కూడా వికసించి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంటారు. కృతజ్ఞత అనేది మనసుకు సంతోషాన్ని కలిగించే ఒక అనుభూతి. చిన్నపిల్లలు ఉంటారు కదా, పెద్దాళ్ళు అమ్మ నాన్న నేర్పుతారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఏదన్నా స్వీటు ఇవ్వు, లేకుంటే ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్ళు. ఒక కారో, చిన్న కారో, లేకుంటే ఏదో తీసుకొని వెళ్తావు. అమ్మ నాన్న ఏం చెప్తారు? ఫాదర్కి థ్యాంక్స్ చెప్పు, అంకుల్కి థ్యాంక్స్ చెప్పు. ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం ఇది. ప్రతిదానికి మనకి ఏదైతే పొందుతున్నామో అది మనం పొందాలని ఎక్కడ లేదు. ఎవరో వాళ్ళ మంచి మనసుతో మనకు ఇస్తున్నారు కాబట్టి ఆ ఔదార్యాన్ని మనం కూడా తిరిగి దానికి మనం స్పందించాలి. ఆ స్పందనే కృతజ్ఞత చూపించగలిగిన వ్యక్తి తనకున్న విషయాలేమిటో, తాను దేనికి బాధ్యుడో, తనకున్న సొంతగా ఉన్న విషయాలేమిటో, లేకుంటే సొంతగా ఉన్న వస్తువులేంటో, ఎన్ని వస్తువులు తనకి ఇవ్వబడ్డాయో అతను తేలికగా తాను తెలుసుకొని తాను ఇతరులపై ఆధారపడిన వ్యక్తిని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి. లేకుంటే ఒకళ్ళు మూసుకొని పోయి ఇతరులంటే నాకు అవసరం లేదు, కానీ అన్నీ కావాలి ఇతరుల దగ్గర నుంచి, కానీ వాళ్ళ మటుకు వాళ్ళ మనసులంతా మూసేసుకొని వాళ్లకు మళ్ళీ ఎటువంటి కృతజ్ఞత తెలియకోకుండా ఉంటూ ఉంటారు. కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు అంటారు, నీకు ఇవ్వనిది నీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు. నీకు ఇవ్వనిది నీ దగ్గర ఏమైనా ఉందా? పరిశీలిద్దాం. నీ జీవితం ఎవరిచ్చారు నీకు? చెప్పండి. అమ్మ నాన్న, దేవుడు కదా, ఎవడిచ్చారు? సరే, ఎవరిచ్చారు? అమ్మ నాన్న వాళ్ళ జీవితం ప్రేమపూర్వకంగా మనం పుట్టాం. అవునా కాదా? అవును. తర్వాత స్కూల్కి వెళ్ళావు, చదవటం ఎవరు నేర్పారు? టీచర్లు నేర్పారు మనకి. నువ్వు చీవుడు ముక్కుంటే చిన్నప్పుడు ఎట్లా టీచర్ని పట్టుకొని నేను దిద్దించి, లేకుంటే ఏబీసీలు నేర్పించి, అదే విధంగా ఒకళ్ళు నీకు రాకపోతే 2-3 సార్లు చెప్పించి మీ టీచర్లు నేర్పారు. అదేవిధంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆటలాడటం నీకు చేతకపోతే నీకు నీ స్నేహితులు నేర్పారు. అరే ఇలా కాదు, ఇలా ఇట్లా ఆడాలి, లేకుంటే ఈ ఆట నీకు బాగా వస్తుంది, బాగా నేర్చుకో. నేను ప్రోత్సహించింది ఎవరు? నీ స్నేహితులు, అలాగే నీ టీచర్స్, మీ అమ్మ నాన్న ప్రోత్సహించారు. అదేవిధంగా పెద్ద అయిన తర్వాత నువ్వు చక్కగా గ్రూమింగ్ చేసుకుంటున్నావు, వెళుతున్నావు, బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు, తర్వాత నీకు మంచిగా పెళ్లి చేశారు, నువ్వు సంతోషంగా ఉన్నావు. దానికి కారణం ఎవరు? నువ్వా? ఇతరులే. అదేవిధంగా నీకు సుస్థి చేసింది ఒక్కడవే, నువ్వు ఎగిరి గంతేసి మామూలుగా మళ్ళీ నయమైందా? నీకు లేదు.
డాక్టర్లు, నర్సులు, మందులు వీళ్ళ మూలంగా మనం. కాబట్టి ప్రతి చిన్న విషయంలో మనం ఇతరులపై ఆధారపడి బ్రతుకుతున్నాం. అందుకే మనం ఈ కృతజ్ఞత అనేది మనం చూపించాలి. మనలో ఈ కృతజ్ఞతా భావం ఎప్పుడూ ఉండాలి. మనిషి అన్న తర్వాత కృతజ్ఞతా భావం లేకపోతే మనం ఎదగలేం. అది ఉన్నప్పుడే ఎదుగుతాం. నేను ఇతరులపై ఆధారపడి ఉన్నానని తెలుసుకుంటాం మనం. దాని ఇతరులపై ఆధారపడి ఉండడానికి మనం ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కృతజ్ఞతా భావం మనందరికీ ఉండాలి. ముఖ్యంగా ఈరోజు దేవుడికి చెప్పాలి. ఎన్నో విషయాలు దేవుడా నేను చేస్తూ ఉన్నాను, కానీ దీని గురించి దీర్ఘంగా ఆలోచించలేదు. నా జీవితం, నా బ్రతుకు, నా ఉద్యోగం, లేకుంటే మా కుటుంబం, ఇక్కడున్న సంఘం, ఎంతమంది స్నేహితులు, చాలా వరాలు నాకు దయచేసావు, ఆధ్యాత్మిక వరాలు దయచేసావు. అదే ప్రపంచంలో కూడా చాలా మంచి పనులు నేను చేయగలిగాను. నాకంటూ ఒక గుర్తింపు ఉంది. వీటన్నిటికీ కారణం ఎవరు కాదు, నువ్వే. ఎంత నాకు ఇవ్వబడింది, నేనేం సంపాదించుకోలేదు సొంతగా అని ఈ విషయం మనం కొంచెం మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే ఈ కృతజ్ఞతా భావం ప్రతి మనిషికి కావాలి. అది లేనప్పుడు మనం మనుషులుగా వ్యవహరించం. అది ఎవరైతే కృతజ్ఞతా భావం ఉండదో వ్యక్తికి, ఆ వ్యక్తి చాలా గర్వంగా ఉంటాడు, గర్వపోతు. నేను ఎవరితోనన్నా పని చేస్తాను, కానీ గర్వంగా ఉండేవాడితో పని చేయలేడు. నేను వెంటనే చెప్పేస్తాను, అవసరం లేదయ్యా నువ్వు వెళ్ళాయా అని చెప్తాను. కొందరు చూస్తుంటే ఎట్లా ఉంటారు, ఇది బుస్సలు కొడుతూ ఉంటారు. కొందరు బుస్సలు కొడుతూ ఉంటారు. మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ ఎప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. దాంతోపాటు ఇతరులను అర్థం చేసుకోలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మాట నెగ్గాలి, వాదిస్తూ ఉంటారు. వాదాలు వాదించడం మంచిదే, కానీ ఇప్పుడు నేను గెలవాలంటూ వాదిస్తూ ఉంటారు. ఒకసారి కారణం లేకపోయినా వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే నేనే గెలవాలి, ఎవరు గెలవకూడదు, గర్విష్ఠగా ఉండకూడదు. నీకు థ్యాంక్స్ అని చెప్పగలిగితే నీలో ఆ గర్వం అడ్డురాదు ఇప్పుడు. అందుకని మనందరం థ్యాంక్స్ చెప్పటం, కృతజ్ఞతాభావంతో ఉండటం అందరూ నేర్చుకోవాలి. సౌమ్యంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మన హృదయంలో కూడా కొంచెం శాంతి సమాధానాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి గుండెల్లో కృతజ్ఞతకు చోటిస్తే చాలు, ఈ ప్రపంచమంతా అద్భుతంగా కనిపిస్తుంది. అందరం ఒకటే అనే భావన కలుగుతుంది. అందరికీ సేవ చేయాలనే సద్భావన కూడా ఏర్పడుతుంది. ఇంకొక చిన్న కథ చెబుతాను. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు రాజరాజ చోళుడు. ఆయన తంజావూరులో ఒక బృహత్తాలయాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. అలా నిర్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ వందలాది శ్రామికులు, శిల్పులు ఆ ఆలయ నిర్మాణంలో నిమగ్నులయ్యారు. అందరూ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కాయకష్టం చేస్తున్న ఆ కార్మికులకు, శిల్పులకు ఒక ముసలవ్వ ఏదైనా సాయం చేయాలనుకుంది. అందరూ పనిచేస్తుంటే ఈ ముసలమ్మ అక్కడ ఉంది. ఏదో వీళ్ళు పాలు అమ్ముకుంటుంది, పెరుగు అమ్ముకుంటూ ఉంది. ఆమె అనుకుంది, ఈ సహాయం చేస్తే బాగుండే వీళ్ళకి అనుకుంది. ఏం చేస్తుంది, జీవనాధారానికి తగిన పాడి సంపద తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు. ఆయన మంచి మనసు ఏమి చేసిందంటే, రోజు అమ్ముకోగా మిగిలిన పాలను తోడుపెట్టి మజ్జిగగా చేసి ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఈ కార్మికులందరికీ తాను మజ్జిగ ఇవ్వటం ప్రారంభించింది. ప్రతిరోజు మజ్జిగ ఇస్తుంది అందరికీ. అందరితో అవుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మంచిగా ఉంది, అవ్వ మాకు ఇస్తుందని అందరూ ఆమెను మెచ్చుకున్నారు. కానీ ఈ సంగతి రాజుగారికి తెలిసింది. ఆయన అన్నాడు, రాజరాజు చోళుడు ఏం చేశాడంటే, ఈ ముసలవ్వ చేస్తున్న పనికి చాలా ముగ్ధుడై కృతజ్ఞతగా ఏం చేశాడంటే, అక్కడ శిల్పులను రప్పించి, అయ్యా చూడండి ఈ ముసలవ్వ ఉంది కదా, ఈమె శిల్పాన్ని చెక్కండి చక్కగా. ఆ శిల్పాన్ని చెక్కి ఈ ఆలయ ప్రాంగణంలో ఉంచమని చెప్పాడు. ఇది కృతజ్ఞత అంటే. చూడండి, ఎవరికి నాకేమి వస్తుందని అటువంటి భావంతో మనం పనిచేయకూడదు. ఇతరులకు మనం సేవ చేయాలని అటువంటి భావంతో మనం పనిచేస్తూ ఉండాలి. అదే కృతజ్ఞత. ఈరోజు జూబిలీ చేసుకున్నప్పుడు కేవలం మన వందన సమర్పణ చేయటమే కాదు, మనం కూడా కొన్ని బాధ్యతలను స్వీకరించాలి. ఈరోజు
క్రైస్తవులన్న వాళ్ళు కొన్ని బాధ్యతలను స్వీకరించాలి. మత్తయి సువార్తను చదివాం. అక్కడ ప్రభు అంటారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెబుతారు. మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలని తన శిష్యులకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఈరోజు ఆ బాధ్యత మీకు అప్పచెబుతున్నాడు. మళ్ళా బైబిల్లో ఉప్పును అనేక భావాలతో వ్యక్తీకరించారు. ఉప్పు నిబంధన స్నేహ నిబంధనతో సమానం. ఉప్పును జంతు బలులలో వినియోగించేవాళ్ళు. అదేవిధంగా దేవునికి యాజకులకు ఉన్న నిబంధనను ఉప్పుతో పోల్చేవాళ్ళు. మామూలుగా క్రీస్తు కాలంలో కూడా ఉప్పును వంటల్లో రుచికి, మాంసాన్ని, చేపలను నిల్వ చేయడానికి వాడుతూ ఉండేవారు. కావున శిష్యులను ఉప్పుతో పోల్చడం ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం. శిష్యులు మానవ జీవితాన్ని నాశనం కాకుండా కాపాడాలి. కాబట్టి ఉప్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది. మాంసాన్ని ఉప్పులో ఉంచితే ఆ మాంసం మామూలుగా అంత చెడిపోతుంది తొందరగా. అలాగే చేపల్ని ఉప్పులో ఉంచితే, ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంచితే ఆ చేపలు కూడా పాడుకోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఉప్పదనాన్ని ప్రతి శిష్యుడు తనలో కొంచెం ఉప్పదనాన్ని కలిగి ఉండాలి. అంటే మానవ జీవితాన్ని కాపాడగలిగి ఉండాలని దీని భావం. కాబట్టి ముఖ్యంగా దేవుని రాజ్యం కాంక్షించే వాళ్ళు, ముఖ్యంగా శిష్యులు ఈ ఉప్పు గుణం కలిగి ఉండాలని భావం. ఈరోజు మనందరికీ క్రైస్తవులందరూ ఆనాటి శిష్యులే కాదు, ఆనాటి శిష్యులు కూడా క్రైస్తవులే కదా, ఈనాటి క్రైస్తవులు కూడా శిష్యులే కదా. వాళ్ళందరూ ఈ ఉప్పు గుణాన్ని కలిగి ఉండాలి. ఉప్పు గుణం అంటే ఒక నీతిపరమైన జీవితం. అది ఉప్పు గుణం అంటే ఏమిటి? ఒక నీతిపరమైన జీవితం, నీతి నిజాయితీ ఉన్న జీవితం. మన ప్రత్యేకమైన బాధ్యత ఏంటి? ఈరోజు క్రైస్తవులంటే వాళ్ళు కూడా ఒక నీతిపరమైన జీవితాన్ని జీవించాలని దీని భావం. మీరు భూమికి ఉప్పు వలన ఉన్నారు అనే క్రీస్తు బోధ శిష్యులు ఎలా ప్రవర్తించాలో, ఒకరితో ఒకరు సమాధాన భావాలు కలిగి ఉండాలని, వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉండాలని ప్రభువు దీన్నే ఉప్పదనం అంటాడు. మనలో ఉప్పదనం కావాలి, ఒక ప్రత్యేకత కావాలి. అదే నీతి నిజాయితీ. ఉప్పులాగా అందరికీ మేలు చేయాలి. ఈ సహజ గుణాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ఉప్పుకి సహజ గుణం ఉంది, ఎక్కడ పెట్టినా సరే ఇట్లా ఉండిపోతుంది. అలాగే మనం కూడా ఎక్కడ పెట్టినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనలో ఈ నీతి నిజాయితీ చోటు చేసుకోవాలి. దాంతోపాటు నీతి నిజాయితీ, ధర్మం, దాంతోపాటు న్యాయం, వాడికి నిలబడాలి క్రైస్తవుడు అనేవాడు. ఈ విధంగా ఉప్పు సహజత్వం ఏమిటంటే సహకరించడం, రుచికరంగా మార్చడం. ఎక్కడ పెట్టినా సరే దాన్ని రుచికరంగా మారుస్తుంది. మానవ జన్మ సార్థకం కావాలంటే ఇది పరోపకారం ద్వారానే జరుగుతుంది. కాబట్టి క్రైస్తవుడు పరోపకారిగా ఉండాలి. ఉప్పులాగే మనం ఇతరులకు ఉపయోగపడాలి. ఉప్పులో నిలుపుదల గుణం, నిలకడతత్వం ఉంది. అటువంటి నిలకడతత్వం మనలో ఉండాలి. వీళ్ళు నమ్మదగిన వాళ్ళు, క్రైస్తవులు నమ్మదగిన వాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు కాదు అనే భావం మనం పుట్టించగలగాలి. అలా క్రీస్తు అనుకరణలో ఈ నిలకడ అనేది ఉండాలి. తరువాత ఉప్పును మామూలుగా శుద్ధి చేయడానికి వినియోగిస్తాం. అలానే మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. మన హృదయాల్ని ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఉప్పు ఏ పదార్థంలో వేసినా కరిగిపోతుంది. అలాగే క్రీస్తు శిష్యులు క్రీస్తులో సంపూర్ణంగా లీనమవ్వాలి. లేనిచో ఆయన అనుచరులం కాలేం. ఉప్పును తీసుకొని పాలల్లో వేస్తే కరిగిపోతుంది, ఉప్పును తీసుకొని వెళ్ళి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది, వేరు నీళ్ళలో వేసినా కరిగిపోతుంది. అలాగే మనం కూడా ఉప్పులాగా క్రీస్తుతో లీనమవ్వాలి, క్రీస్తుతో కలిసిపోవాలి. అప్పుడు అలా కలిసిపోతేనే మనం ప్రభుని అనుచరులం కాగలం. మరి కరిగిపోతున్నామా? లేకుంటే వేరే సాతాను మాటలు కరిగిపోతున్నామా? మనం ఎవరి మాటలకు కరిగిపోతున్నాం? మంచి మాటలకు కరిగిపోతున్నామా? సాతాను మాటలకు కరిగిపోతున్నామా? చెడు స్నేహాలు చేస్తున్నామా? మనం ఎలా ఉన్నాయి మన మాటలు, మన భావాలు? ఏం చేస్తున్నాం? అందుకే ఈ ఉప్పు తత్వం లేనివాడు
శిష్యుడు కానేరడు. క్రీస్తుతో కలిసిపోనేవాడు వాడు ఆ వ్యక్తి నిజంగా క్రీస్తు అనుచరుడు కాలేడు. అతడు శిష్యార్హతను కోల్పోతాడు. సారం లేని ఉప్పు ఏం చేస్తాం మనం? తొక్కి వేస్తాం, పారవేస్తాం, ఇది అనవసరం, బయట పారేస్తారు అంతే. అందుకని మనం చేయవలసింది ఇది. ఈరోజు ప్రభు అంటున్నారు, మీకు ప్రత్యేకమైన పని ఉందయ్యా, ఈరోజు మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి అన్నాడు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరేమ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ బిడ్డలు ఈ పుణ్యస్థలికి చేరి ఉన్నారు. వరతరంగణి మాత వేడుదలతో వారు చేయు మనవులను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును
మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీవు మా కొసగిన సకల వరములకు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. నీవు పరిశుద్ధ మరియ మాతను భక్తిమంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత సంస్మరణ పర్వదినమున నీ నామస్తుతి కొరకు మేమర్పించు ప్రార్థనలను బల్యర్పణములను దయతో చేకునుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ఈ మరణమును ప్రకటించెదము, ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచి ఉండుము. మీరు మరణవచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నికున్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యేయ దేవమాదైన తరతరంగణి మాత, ఆమె దిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ పుణ్యులైన నీ అపస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకము నేత్రచే నీ తిరుసభను, నీ సేవకుడైన మా లియోపోపు గారిని, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ నీ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరం కలిసి పరలోక జపం చెబుదాం. గట్టిగా చెప్పండి అందరూ. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యొక్క పుట్టిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం
విందు ప్రసాద విందే నిత్య జీవ విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతాభావముతో మేము నీకు అర్పించిన నీ కుమారుని రక్షణదాయక దివ్య సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మేము కూడా పాల్గొని నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతముగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. విచారణ గురువైన అగస్టిన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ, కన్యస్త్రీలందరికీ, మీ అందరికీ సహోదరి సహోదరులారా ఇంకోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అమితంగా దీవించాలని, మీ కుటుంబాలను, ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా అవసరంలో ఉన్న వారందరికీ ప్రభుని దీవెనలు అందాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి మీరు తరచూ వస్తూ ఉండాలి. వస్తూ తల్లిని మనకు కావలసిన వరాలు కోరుకుంటూ ఉండాలి. నాణ్యమైన వరాల కోసం, అలాగే మనకు అవసరమైన వరాల కోసం తల్లిని కోరుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి మరియ మాత మనందరికీ తోడ్పడుతుంది. ఇంకొకసారి మిమ్మల్ని అందరం చూసినందుకు సంతోషిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరి వ్రతాంగణి మాది గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే మరియతల్లి బిడ్డలుగా, భక్తులుగా, విశ్వాసులుగా మనమందరము కూడా మరియతల్లి ఒడిలో చేరి ఆమె యొక్క దీవెనలు పొందగలుగుతున్నాం. ఆమె చేసిన మేలులకు వందనములు సమర్పించుకుంటూ ఈనాడు 25 వసంతాల జూబిలీ జరుపుకుంటూ మనకు ఆమె యొక్క దీవెనలతో ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ మొట్టమొదటిగా దేవునికి అందరము గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థించుకుంటూ వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఫర్ అంతోని క్రూస్ గారిని. ఫాదర్ గారు ఎంతో దూరం నుంచి ఈరోజు ఈ పండుగ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రొవిన్షియల్గా ఎన్నో బాధ్యతలు వహిస్తూ
అనేక విధములుగా సభలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగోగులు చూసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ వారందరిని కూడా వారి యొక్క శ్రేయస్సు కోసం మంచి కోసం ఎన్నో పాటు పడుతున్నారు. మరి ఇటువంటి ఫాదర్ గారి మనకి ఈ మధ్యలో రావడం చాలా సంతోషంగా భావించి మరి ఫాదర్ గారికి సన్మానించడానికి కోయిర్ మెంబర్స్ను యూత్ యువకులను రావాల్సిందిగా కోరుతున్నాం. బాయ్స్ యూత్ కుర్రోళ్ళు ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాం. రెండవదిగా మా సభకు అధిపతిగా ఉంటూ అనేక విధములుగా కష్టపడి శ్రమించి మా సభను ముందుకు నడిపిస్తున్నటువంటి బోబన్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఫాదర్ గారికి మన యొక్క విచారణలో దాదాపుగా 147 మంది మరిదల సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి ఫాదర్ గారిని బొకేతోటు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన యొక్క పూజ్య పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. వారిని శాలువాతో మరి అదేవిధంగా మొమెంటాతో మన యొక్క సుపీరియర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ అంతోని కురూజ్ సెయింట్ జోసఫ్ ప్రొవిన్షియల్, మరి రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ గారు వారిని శాలువాతో మరి అదేవిధంగా మొమెంటాతో అదేవిధంగా యొక్క సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా కోరుచు ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేద్దాం.